వైద్యం ఆరోగ్యం. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. అసలే వర్షాకాలం. ఇదే సమయంలో ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి, లేదంటే ప్రమాదంలో పడ్డట్టే. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. అందులో ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫీవర్, అసలే కరోనా. ఇందులో ఏది డెంగ్యూ, ఏవి వైరల్ ఫీవర్స్ అని ఎలా గుర్తించాలి? డెంగ్యూ రావడానికి కారణాలేంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లల్లో డెంగ్యూ ప్రభావం ఎలా ఉంటుంది? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యశోద హాస్పిటల్స్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హరికిషన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ముఖ్యంగా సీజనల్గా చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి, అందులో డెంగ్యూ కూడా ఒకటి. సీజనల్ వ్యాధులు వస్తాయి అనుకున్నప్పుడు, సీజనల్గా చేంజెస్ జరిగినప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ చెప్పండి. సో ఈ పర్టికులర్ సీజన్లో, రెయినీ సీజన్లో చాలా ఫీవర్స్ వస్తాయి. మనకి కామన్ ప్రాబ్లం పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చూసేది ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఫీవర్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో కామనెస్ట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. కొన్ని ఏంటంటే రెస్పిరేటరీ రూట్, మనం పీల్చుకునే గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. రైట్, లైక్ ఇప్పుడు కోవిడ్, అది కూడా వైరస్ ఇన్ఫెక్షన్. రెస్పిరేటరీ రూట్, మనం ఒకరి నుండి ఒకరికి ఆ డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది. అట్లాగే కోవిడ్ కంటే మోర్ కామన్ ఫ్లూ అంటారు, కామన్ సీజనల్ ఫ్లూ ఇన్ఫెక్షన్. అది వైరస్ ఒకటి, ఇన్ఫ్లుయెన్జా గ్రూప్ ఆఫ్ వైరస్ ఉంటాయి. అవి చాలా కామన్ అనమాట. బిఫోర్ కోవిడ్ దట్ యూస్ టు బి ద కామనెస్ట్ రీజన్. ఇప్పుడు కూడా చాలామందికి సేమ్ సిమ్టమ్స్, ఫీవర్, కాఫ్ అది చేస్తే కోవిడ్ నెగిటివ్ ఉన్న వాళ్ళందరికీ చాలామందికి ప్రాబబ్లీ అది ఫ్లూ వల్లనే, ఈ సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఇంకా వేరే వైరస్ కూడా ఉంటాయి, అడినో వైరస్ అని, అదర్ గ్రూప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే రెస్పిరేటరీ వైరస్ అనమాట. ఈ పర్టికులర్ సీజన్లో కొంచెం టెంపరేచర్స్ డ్రాప్ అయినప్పుడు ఆ వైరస్ అనేది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి, వాటి రెప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఇవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ఒకరి నుండి ఒకరికి. తర్వాత డెంగీ వైరస్ మీరు అన్నట్టుగా అది కూడా ఈ సీజన్లో కామన్. మనకి వర్షాకాలం పడ్డ తర్వాత ఈ జూలైలో స్టార్ట్ అవుతుంది డెంగీ, అండ్ టిల్ అబౌట్ నవంబర్, డిసెంబర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకి డెంగీ అంతగా లేదు, ఎందుకంటే అందరూ దే వాజ్ లాక్డౌన్, అందరూ ఇంట్లో ఉన్నారు. బట్ నా అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు కూడా కంపేర్ టు 2-3 years బ్యాక్ కొంచెం తక్కువే ఉంది, బట్ ఈసారి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా స్కూల్స్ అంతగా ఓపెన్ కాలేదు, అండ్ థియేటర్స్లోను, అక్కడ మాల్స్లోను క్రౌడ్ ముందు కంటే 2 సంవత్సరాల కింద కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే ఉంది. దానివల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. కానీ అయినా కూడా చాలా డెంగీ కేసెస్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5-2 months నుండి డెంగీ కేసెస్ చూస్తున్నాం. డెంగీ కూడా ఒక వైరస్ ఇన్ఫెక్షన్, ఆ డెంగీ వైరస్ పేరే డెంగీ. దానికి డెంగీ ఫీవర్ అంటారు. లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? ఇది దాని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మెయిన్ థింగ్ ఫీవర్ ఉంటుంది. ఓకే, సో అయితే ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అన్నిటిలోనూ కామన్ సిమ్టమ్ ఫీవర్. మనం జస్ట్ లక్షణాలు మాత్రమే చూసి ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్, ఇది ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్, ఇది డెంగీ అని చెప్పడానికి ఉండదు. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అవి ఉంటే ఇది మోర్ లైక్లీ టు బి డెంగీ అని చెప్పుకోవచ్చు. డెంగీ ఉన్న వాళ్ళకి ఏంటంటే టిపికల్లీ వాళ్ళు హై ఫీవర్తో పాటు కళ్ళ వెనకాల లాగినట్టు అనిపిస్తుంది, సివియర్ హెడేక్, తర్వాత వెన్ను నొప్పి, లో బ్యాక్ ఏక్, ఇవి సివియర్గా ఉంటాయి. బాడీ పెయిన్స్ కూడా బాగా ఉంటాయి, లైక్ చికెన్ గున్యా ఫీవర్. అది దాంట్లో ఏంటంటే ఫీవర్ కంటే జాయింట్ పెయిన్స్ బాగా ఉంటాయి, సివియర్. స్టార్ట్ అవడం నిన్న బాగున్న వాళ్ళు మార్నింగ్ లేవడంతో చాలా సివియర్ జాయింట్ పెయిన్స్, బెడ్ నుండి కదలడానికి కష్టంగా ఉందంటారు. అది చికెన్ గున్యాలో అట్లా ఉంటుంది. ఈ డెంగీలో అంటే యూజువల్లీ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. కొందరికేమో జస్ట్ ఫీవర్, వీక్నెస్ ఉంటుంది, బట్ కొందరికి సివియర్ హెడేక్, బ్యాక్ ఏక్ ఇట్లా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఉంటే డెంగీ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే జస్ట్ లక్షణాలని బట్టి ఇది డెంగీ, ఇది ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్, ఇది చికెన్ గురించి చెప్పడం కష్టం. మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డెంగీ అనేది ఈ కోవిడ్ కానీ ఇన్ఫ్లుయెన్జా అట్లా కాకుండా ఇది ఒకరికి డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదు, అది మస్కిటో బైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అంటే ఈ డబ్బులన్నీ కూడా హ్యామరేజ్ ఫీవర్, డెంగ్యూ ఇవన్నీ కూడా అంటే మీరు అన్నట్టుగా డెంగ్యూ ఫీవర్స్ అన్ని కూడా అంటే దోమల వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. డెంగీ ఫీవర్లో అంటే డెంగీ హెమరాజిక్ ఫీవర్ అనేది సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగీ ఫీవర్. లైక్ డెంగీ హెమరాజిక్ ఫీవర్ అంటే డెంగీలో ఇట్లా బ్లీడింగ్ అట్లా ఉండి ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి బ్లీడింగ్ ఉంటే దాన్ని డెంగీ హెమరాజిక్ ఫీవర్ అంటారు. అంటే అది సివియర్ కేసులో. సో డెంగీలో కొందరికి ఏంటంటే మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, జస్ట్ ఫీవర్ వస్తుంది, ఇంట్లో పారాసిటమాల్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు, నార్మల్ అయిపోతుంది. కొందరికి ఏంటి యాక్చువల్లీ ఫస్ట్ 5-6 days చాలా మందికి ఫీవర్, బాడీ పెయిన్స్, కాస్త ఈవెన్ డెంగీలో కూడా కాస్త దగ్గు, జలుబు ఉండొచ్చు. తర్వాత 90% ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే 5-6 days తర్వాత తగ్గిపోతుంది, ఇంప్రూవ్. బట్ ఒక less than 10% ఆఫ్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ ఫీవర్ తగ్గాక యాక్చువల్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి.
కడుపులో నీళ్లు చేరడము, కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, స్కిన్ మీద ర్యాష్ రావడము, ప్లేట్లెట్స్ పడిపోవడము, దాన్ని ఇట్లా బాగా సివియర్గా కడుపు నొప్పి ఉండి కడుపులో నీళ్లు చేరి బ్లడ్ యాక్చువల్లీ పర్సంటేజ్ పెరుగుతుంది, అంటే హీమో కాన్సన్ట్రేషన్ అంటారు, హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయి, అది సివియర్ డెంగీ లక్షణాలు. ఇంకా సివియర్ ఉంటే డెంగీ షాక్ సిండ్రోమ్ అంటారు. అక్కడ ఏంటంటే బీపీ పడిపోతుంది, ఈవెన్ మనం ఫ్లూయిడ్స్ ఇచ్చినా కూడా అంత ఈజీగా, దట్ ఈస్ అ లైఫ్ థ్రెటనింగ్. డెంగీ షాక్ సిండ్రోమ్ ఉంటే అసలు రిస్క్ ఆఫ్ డెత్ ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెంగీ అనేది సెల్ఫ్ రిజాల్వింగ్ ఇల్నెస్, అంటే జస్ట్ సిమ్టమాటిక్. మీరు ఇంట్లో కనుక కూర్చొని జస్ట్ రెస్ట్ తీసుకొని పారాసిటమాల్ టాబ్లెట్స్ అట్లాంటివి వేసుకొని బాగా వాటర్ తీసుకుని ఉంటే 90% వరకు అదే తగ్గిపోతుంది. బట్ ఒక 10% పేషెంట్స్లో అది సివియర్ అవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం రావచ్చు. ఓకే, కానీ మీరు చెప్పారు డాక్టర్ గారు, అంటే ఈ 10% ఎవరైతే ఉంటారో నార్మల్గా 90% మెడిసిన్ తీసుకుంటారు, క్యూర్ అయిపోతుంది. ఈ 10%కి అంటే వాళ్ళకి ఇంకా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని ఎలా, అంటే డేంజరస్ అని ఎట్లా తెలుస్తుంది అంటారు? డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అసలు? సపోజ్ ఫీవర్ వచ్చింది, కొందరికి అసలు వాళ్ళకి డెంగీ వచ్చిందని కూడా తెలియదు, ఎందుకంటే అందరూ టెస్ట్ చేసుకోరు. మైల్డ్ సిమ్టమ్స్కి ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళరు. ఓ 3-4 డేస్లో రెస్ట్ తీసుకొని పారాసిటమాల్ తీసుకొని వాటర్ బాగా తాగితే అంత సిమ్టమ్, యూ ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్, యూ ఆర్ ఫీలింగ్ బ్యాక్ టు నార్మల్, అంత నార్మల్ అనిపిస్తుంది అంటే దెన్ దట్స్ డిఫరెంట్ థింగ్. అయితే ఈ సివియర్ డెంగీ డెవలప్ అయ్యే వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు దే ఫీల్ ఫీవర్ తగ్గిపోతుంది బట్ దే ఫీల్ వెరీ వీక్, చాలా వీక్నెస్ ఉంటుంది, వాళ్ళకి అసలు తినాలనిపించదు, ఆకలి తక్కువగా ఉంటుంది. కొందరికి మనకి లివర్ ఉంటుంది కదా ఇక్కడ కడుపులో పై భాగంలో కుడి పక్కన ఆ భాగంలో పెయిన్ ఉంటుంది, ఒక్కోసారి బాడీ అంతా ర్యాష్, ప్లేట్లెట్స్ తక్కువైతే కొందరికి లక్షణాలు ఉంటాయి అన్నమాట, నోట్లో రెడ్ స్పాట్స్ రావడం, స్కిన్ మీద రెడ్ స్పాట్స్ రావడము, అట్లా ఉంటే ప్లేట్లెట్స్ బాగా తక్కువగా 20-30 తక్కువగా ఉంటే అట్లా వస్తాయి యూజువల్లీ. ఆ లక్షణాలు ఉన్నాయి, అంటే రెడ్ స్పాట్స్ స్కిన్ మీద ఉన్న, కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడం, కడుపు నొప్పి రావడము, కళ్ళు పచ్చగా అవడము, ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండడము, ఈ లక్షణాలు ఉంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి. అంతేకాకుండా ఎనీ బ్రీతింగ్ డిఫికల్టీ, డెంగీ ఫీవర్ ఉన్న వాళ్ళు ఫీవర్ తగ్గినా కూడా కాస్త ఆయాసం ఉన్నా కూడా డాక్టర్ని డెఫినెట్గా కన్సల్ట్ చేయాలి. వాళ్ళు ఎనీ ఆఫ్ ది సివియర్ ఫీచర్స్ అనమాట ఉంటే డెఫినెట్లీ హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. అదర్వైజ్ 90% వరకు హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. డెంగీ ఫీవర్ వచ్చిన వాళ్ళు వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ దెన్ ఫీవర్ ఎక్కువగా ఉన్నా, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నా, మనం యూజువల్లీ ఫీవర్ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్తో పాటు NSAID గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అని వాడతాము, ఐబుప్రోఫెన్ అని, అసిక్లోఫినాక్ అని. అవి యాక్చువల్లీ డెంగీ సస్పెక్ట్ ఉంటే అవాయిడ్ చేయాలి, ఎందుకంటే డెంగీలో ప్లేట్లెట్ కణాలు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టాబ్లెట్స్ వాడితే ఆ ఉన్న ప్లేట్లెట్ ఫంక్షన్ కూడా తక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డెంగీ పేషెంట్ ఫీవర్స్ అడ్మిట్ అయిపోయి అడుగుతారనమాట, మేము హాస్పిటలైజ్ అయ్యాము, 3 days అవుతుంది, ఇంకా ఫీవర్ ఉంది అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంకా పవర్ఫుల్ మెడిసిన్ ఇవ్వచ్చు, బట్ దానివల్ల మీకు ఫీవర్ తగ్గొచ్చు, బట్ అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి, కాబట్టి కొంచెం ఓర్చుకోవడం బెటర్. సో ఈ కన్విన్స్ దెమ్ అనమాట. ఫీవర్ ఉన్నా కూడా జస్ట్ పారాసిటమాల్ ఇవ్వడము, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి, బట్ అనవసరంగా మరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ అవి అవాయిడ్ చేయడమే బెటర్ డెంగీ సస్పిషన్ ఉంటే కనుక. ఓకే, ఒకవేళ డెంగీ అనుకుంటే కనుక మీరు అన్నట్టుగా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్, మనకి బాడీ పెయిన్స్ ఉంటే వెళ్ళి తీసుకుంటాం కదా, వేసుకోకూడదు, ఓన్లీ పారాసిటమాల్, లాట్ ఆఫ్ వాటర్ ఇంటేక్, వాటర్, బటర్ మిల్క్, ఎనీథింగ్. చూస్తున్న వాళ్ళకి నిజంగా చాలా యూజ్ అవుతుంది, అంటే అన్ని బాడీ పెయిన్స్ ఉన్నాయని, ఫీవర్ ఉంది అన్ని కలిపి వేసేసుకోకుండా జస్ట్ ఫీవర్ టాబ్లెట్స్ మాత్రమే వేసుకుంటూ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే కనుక నార్మల్ ఫీవర్ ఉంటే కంట్రోల్ అవుతుంది, కొంచెం మోర్చుకోవాలి. డెంగీ ఫీవర్ అని కూడా చాలా మందికి వీటితోటి సరిపోతుంది, బట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా బాడీ అంతా రెడ్ రాష్, బాగా కడుపు నొప్పి ఉండి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటే మాత్రం వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు డిసైడ్ చేయాల్సి ఉంటుంది హాస్పిటలైజ్ చేయాలి. రైట్, కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. శివ గారు హైదరాబాద్ నుంచి. శివ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, నాకు టైఫాయిడ్ ఒక 15 years బ్యాక్ వచ్చింది, తక్కువైపోయింది సార్. టైఫాయిడ్ పర్సంటేజ్ వచ్చి 1:80 వచ్చింది సార్. ఓకే, చెప్పండి. అది తక్కువైపోయింది, అయితే బాడీ కొంచెం నీరసంగా ఉంది, అయితే వర్క్కి వెళ్దామని వెళ్ళాను సార్. ఈ చలికి తట్టుకోలేకుండా పోతున్నాను సార్. లైట్గా ఫీవర్ వచ్చినట్టు ఉండి బాడీలో బాగా షవరింగ్ లాగా వచ్చేస్తుంది సార్. ఒకటండి, టెంపరేచర్ చెక్ చేశాను. టెంపరేచర్ చెక్ చేస్తే 99.12, 98.9 అట్లా ఉంటుంది సార్ టెంపరేచర్. ఓకే, సో మీరు చెప్పిన టెంపరేచర్ యాక్చువల్లీ నార్మల్. ఈవినింగ్ టైంలో ఈవెన్ 99.5, 99.6 కూడా నార్మల్. మార్నింగ్లో అప్ టు 99 ఈజ్ నార్మల్. బిలో 100 ఉంటే జనరలీ దాన్ని నార్మల్ టెంపరేచర్గానే పరిగణిస్తాము. ఎనీ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగీ కానీ,
ఫీవర్ తగ్గా కూడా కొందరికి 1-2 వీక్స్ కూడా పడుతుంది, ఇంకొందరికి కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుంది రికవర్ అవ్వడానికి. బట్ ఈజ్ ఇట్ జస్ట్ దట్, అంటే మీకు టెంపరేచర్ నార్మల్ ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీ లేదు, వామిటింగ్స్ లేవు, యూరిన్ కలర్ నార్మల్గా ఉంది అంటేనేమో పర్వాలేదు, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, అనదర్ 1 వీక్లో అట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఇంకొక 1 వీక్లో మీకు ఇంప్రూవ్మెంట్ కాకుండా ఇంకా డిటోరేట్ అవుతుంది, లేదా వామిటింగ్స్ అవుతున్నాయి, యూరిన్ కలర్ ఎల్లో ఉంది అంటే సమ్టైమ్స్ టైఫాయిడ్ నుండి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట కొందరికి. అట్లా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవి ఒక 1 వీక్లో ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రివ్యూ చేయడం బెటర్. ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజన్లో చూసినట్టయితే చాలామంది పిల్లలు హాస్పిటలైజ్ అవుతున్నారు డాక్టర్. సిమ్టమ్స్ ఏంటి, దగ్గు, జలుబు, ఫీవర్ లాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో కామన్గా ఎందుకంటారు, ఇప్పుడు సీజన్ వల్లనే అంటారా లేదంటే దేనికంటారు ఇలా? ఈ పర్టికులర్ సీజన్లో, ఈ రెయినీ సీజన్స్ టెంపరేచర్ తగ్గినప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు డెంగీ మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ అంతా వాటర్ కలెక్షన్ ఉంటే మస్కిటోస్ అక్కడ బ్రీడ్ చేస్తాయి అనమాట. దానివల్ల మస్కిటోస్ ఎక్కువ అవుతాయి, మనకి మస్కిటో పెట్టిన అంటే తర్వాత పిల్లల్లో డెంగీ ప్రభావం ఎలా ఉంటుంది డాక్టర్ గారు? సేమ్ అడల్ట్స్కి ఉన్నట్టుగానే పెద్దవాళ్ళకు ఉన్నట్టుగానే డెంగీ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. ఫీవర్ ఉంటుంది, తర్వాత హెడ్ ఏక్, బాడీ పెయిన్స్, వీక్నెస్ అది ఉంటుంది. ఓకే, పిల్లలకి డెంగీ వస్తే ఆ బ్లీడింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళతో చూసుకుంటే. అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గానే ఉంటుంది కాంప్లికేషన్ రిస్క్ అది. మీ ఫీవర్స్ అంటే ఒకటి మస్కిటోస్ వల్ల వచ్చేవి ఆ వాటర్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి రెయిన్ సీజన్. మిగిలిన వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ కానీ, అడినో వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈవెన్ కోవిడ్, ఈ కొంచెం కోల్డ్ టెంపరేచర్లో ఆ వైరస్ ఎక్కువ రెప్లికేట్ అవుతుంది. దానివల్ల ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కంపేర్ టు సమ్మర్స్. ఓకే. అలాగే ఈ డెంగ్యూ ఒకరికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఆ పర్సన్కి మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? యా, డెంగీ అనేది మనకి ఇట్లా ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే, కొన్ని వ్యాధులకి ఏంటంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది, మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్, వెరీ రేర్లీ సెకండ్ టైం వస్తుంది చికెన్ పాక్స్ అనేది. బట్ డెంగీ ఇన్ఫెక్షన్ కానీ, ఇప్పుడు మనం ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చినా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డెంగీలో ఏంటంటే సెకండ్ టైం వస్తే ఇంకా కాస్త చాలా వరకు ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే ఫస్ట్ టైం వస్తే మన బాడీలో కాస్త ఇమ్యూనిటీ ఉంటుంది, సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీ దాన్ని కొంచెం బెటర్ ఫైట్ చేస్తుంది. బట్ డెంగీలో ఏంటంటే ఇట్స్ రివర్స్ యాక్చువల్లీ. సెకండ్ టైం వస్తే ఇంకా సివియర్ అవడానికి కాస్త ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంటే అందరికీ అని కదా, సెకండ్ టైం ఎంతోమంది లాస్ట్ ఇయర్ డెంగీ వచ్చి ఉంటుంది, 2018లో డెంగీ వచ్చి ఉంటుంది, దేర్ ఓకే. బట్ మిగిలిన ఇన్ఫెక్షన్స్తో పోల్చుకుంటే ఏంటంటే డెంగీలో సెకండ్ టైం థర్డ్ టైం వస్తే డిఫరెంట్ స్ట్రెయిన్తో, డెంగీలో కూడా స్ట్రెయిన్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ డెంగీతో వస్తే కనుక కాస్త సివియరిటీ ఎక్కువ ఉండడానికి ఇంకా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి డెంగీ వచ్చినా సంక్రమిస్తూ ఉంటుండదు డాక్టర్ గారు. ఒక్కోసారి మీరు ఏంటి అంటే ఒకే ఫ్యామిలీలో 2-3 డెంగీ వస్తుంది, అయితే అది అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. కోవిడ్ కూడా కొందరికి, ఫ్లూస్ కూడా తెలుస్తుంది కదా, అది ఒకరి నుండి ఒకరు స్ప్రెడ్ అవుతుంది. డెంగీ ఏంటంటే అది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, సేమ్ మస్కిటోస్ ఇంట్లో అందరినీ కొట్టుంటాయి. అందుకే ఒక్కోసారి చెప్పారు అంటే దోమ కొట్టడం వల్ల వస్తుంది. ఇంట్లో సేమ్ మస్కిటోస్ అందరినీ కుట్టవచ్చు, అందుకే ఒక్కోసారి ఒకే ఫ్యామిలీలో 2-3 డెంగీ రావడం కూడా చూస్తాం. కానీ డెంగీ అనేది పర్సన్ నుండి పర్సన్కి రాదు. ఓకే, రైట్. కాలర్ లైన్లో ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి మా. మా బాబుకు 10 years అండి, డెంగ్యూ ఫీవర్ అని రిపోర్ట్ వచ్చింది, 3 days అయింది. ఓకే, డెంగ్యూ ఫీవర్ అని రిపోర్ట్ వచ్చింది, 3 days అవుతుంది. ఏజ్ ఎంతమ్మా? 10 years. 10 years. ఓకే, బాబు యాక్టివ్గా ఉన్నాడా? కొంచెమే అండి, 6 years ఉంటుంది. ఓకే, అంటే 3 days ఆఫ్ అవుతున్నాయండి, ఏది తిన్నా కొంచెం. సారీ, వామిటింగ్స్ అవుతున్నాయా? వామిటింగ్స్ అవుతే మాత్రం డెంగీలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్. మా బాడీలో వాటర్ శాతం తక్కువ కాకూడదు. ఫీవర్ హై ఉన్నా పర్లేదు, పారాసిటమాల్ తీసుకుంటూ, వాటర్ బాగా తీసుకుంటూ, వాటర్, కోకోనట్ వాటర్, జ్యూసెస్ అట్లాంటివి తీసుకొని. కానీ వామిటింగ్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా, మీరు డాక్టర్ వామిటింగ్ మెడిసిన్ ఇచ్చుంటారు, అది వాడుతున్నా కూడా వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయంటే మాత్రం యూజువల్లీ అడ్మిట్ చేయడం అవసరం పడుతుంది. ఎందుకంటే డెంగీలో హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అది కనుక నెగ్లెక్ట్ చేస్తే కాస్త సివియర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా వామిటింగ్స్ ఉన్నాయి, ఏదో 1-2 వామిటింగ్స్, బట్ వాళ్ళు బాగానే ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా లిక్విడ్స్ బాగా తీసుకుంటున్నారు, యూరిన్ బాగానే ఉంది అంటే పర్లేదు. కానీ ఎక్కువ వామిటింగ్స్, 5-6 వామిటింగ్స్ అవుతున్నాయి, అసలు లిక్విడ్స్ కూడా తీసుకోవడం కష్టంగా ఉంటుందంటే మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూస్గా అడ్మినిస్టర్ చేయడం బెటర్. ఓకే, అంటే రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఎక్కువ వామిటింగ్స్ ఉంటే డెంగ్యూలో హాస్పిటలైజ్ చేయడం బెటర్. ఓకే, అలాగే డాక్టర్ గారు ఇంతకుముందు మీరు చెప్పారంటే డెంగ్యూ అనేది ముఖ్యంగా దోమకాటు వల్ల వస్తుంది అని చెప్పేసి. నైట్ చూసినట్టయితే జనరల్గా అందరూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ అది ఎప్పుడు అంటే దోమల డేలో వల్ల ప్రాబ్లం అంటారా, నైట్లో ప్రాబ్లం అంటారా? ఒకటి ఏంటంటే ఇప్పుడు మలేరియా మస్కిటోస్ ఉంటుంది కదా,
ఆ మలేరియా మస్కిటో అనేది అనాఫిలస్ మస్కిటో అంటారు. అది ప్రిడామినెంట్గా నైట్ టైం బైట్ చేస్తుంది. మోస్ట్లీ ఏంటంటే మనం నైట్ విండోస్ క్లోజ్ చేసుకుంటాం, లేకపోతే ఆల్ అవుట్ లాంటిది యూస్ చేస్తాం. ఈవెన్ ఇన్ స్మాల్ ప్లేసెస్ దే డూ దాట్. సో అందుకే మలేరియా అంతగా లేదు, మనం సిటీలో రేర్లీ మలేరియా చూస్తాం. వేరస్ డెంగీ మస్కిటో ఏంటంటే అది మెయిన్లీ డే టైం ఫీడ్ చేస్తుంది. ఎక్కువగా మార్నింగ్ సూర్యోదయ టైంలో, ఈవినింగ్ డస్క్ టైంలో, ఆ టైంలో ఎక్కువగా బైట్ చేస్తాయి. సో నైట్ మనము మస్కిటో మెషర్స్ తీసుకున్నంత మాత్రం సరిపోదు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ప్లే గ్రౌండ్ ఆడుతుంటారు డే టైంలో, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకే వాళ్ళకి పిల్లలకి రావడానికి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. యూజువల్లీ వాళ్ళే అపార్ట్మెంట్ కింద బయట ఓపెన్ ఎయిర్లో డే టైంలో ఆడుతుంటారు. ఆ టైంలో చాలా ఎక్కువగా మస్కిటోస్ ఉంటాయి. సో అందుకే ఈ ఫ్యూ మంత్స్లో నేను అందరికీ ఏమంటానంటే చిన్నపిల్లలకి ఫుల్ స్లీవ్ షర్ట్స్ వేయండి, ట్రౌజర్స్ వేయండి ఇన్ స్టఫ్ నెక్కర్స్ అట్లా. ఎందుకంటే అట్లా ట్రౌజర్స్ వేసి ఫుల్ స్లీవ్ షర్ట్స్ వేసినా అది కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ స్కూల్లో క్లాసెస్లో కూడా ఆల్ అవుట్ లాంటివి లేకపోతే కాయిల్స్ లాంటివి పెట్టడం బెటర్. ఎందుకంటే డెంగీ మస్కిటోస్ డే టైం బైట్ చేస్తాయి, నైట్ అంతగా ఉండదు. సో డే టైం కూడా మనం మస్కిటోస్ బైట్ చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. డే టైం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అంటే. రైట్ డాక్టర్. సుల్తానా ఉన్నారు సిద్దిపేట నుంచి కాలర్. సుల్తానా గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా పాపకు మన దగ్గర టైఫాయిడ్ వచ్చిందండి. ఓకే, అది తగ్గింది, ఆమెకు తగ్గిపోతుంది. సారీ మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? మళ్ళీ చెప్తారా అమ్మా? మీ పాపకి మొన్నటిదాకా టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చింది, ఓకే. ఆమెకు దగ్గు తగ్గుతలేదు, కాఫ్ తగ్గట్లేదు, దగ్గు తగ్గట్లేదు. యూజువల్గా టైఫాయిడ్లో కాఫ్ అంతగా ఉండదండి, కొద్ది గొప్ప ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైఫాయిడ్ తగ్గాక కూడా, అంటే ఫీవర్ తగ్గాక కూడా కాఫ్ తగ్గలేదు అంటే అది టైఫాయిడా వేరే ఇన్ఫెక్షన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. బట్ చాలా వైరల్ ఇన్ఫెక్షన్లో, ఇప్పుడు మామూలుగా వచ్చే ఫ్లూస్లో కూడా ఫీవర్ 2-3 డేస్లో తగ్గుతుంది, కానీ కాఫ్ తగ్గడానికి ఒక్కోసారి 1-2 వీక్స్ కూడా పట్టవచ్చు. బట్ కాఫ్ ఇంకా ఒక 5-6 రోజుల్లో తగ్గకుండా ఇంకా పెరుగుతుందంటే మాత్రం మళ్ళీ డాక్టర్ రీఅసెస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎక్స్రే చేస్తారు, ఇంకా ఏమైనా న్యూమోనియా లాంటిది ఏమైనా ఉందా. ఈ జనరల్గా ఈ సీజన్ చేంజ్, ఇప్పుడైతే వర్షాకాలం వస్తుంది, చాలామంది పిల్లలు పెద్దలు ఈ ఫీవర్ ఇవన్నీ కూడా సఫర్ అవుతుంటారు. కొంతమంది ఏంటంటే వన్స్ వచ్చిందంటే చాలా రోజులు అలా సిక్ అయిపోయి ఉంటుంటారు. సో వాళ్ళంటే అన్ని రోజులు కాకుండా అంటే తగ్గడం రావడం, జలుబు ఎగ్జాంపుల్ జలుబే తీసుకోండి, ఒకసారి పోతుంది మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, అలా ఎందుకు అవుతుంది? వాళ్ళు స్పెషల్గా హెల్త్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే, అయితే ఈ కాలంలో జలుబు అనేది వెరీ కామన్. కొందరికి జలుబు దేనివల్ల, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ ఫ్లూ అంటాం కదా, ఇన్ఫ్లుయెన్జా వైరస్, అడినో వైరస్. ఒక్కోసారి ప్రతి జలుబు ఇన్ఫెక్షన్ కాదు, కొందరికి అలర్జీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా రోడ్ మీద వెళ్తున్నాము, సడన్గా ఏదో పొగ వస్తుంది వెహికల్ నుండి, అప్పుడు మనం తుమ్మడం దగ్గడం చేస్తాం, రైట్? దట్ ఈస్ జస్ట్ ఇరిటేషన్, మన నోస్లోను ఎయిర్వేలోను ఇరిటేషన్ ఉంటుంది. కొందరికి ఈ అలర్జీ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ ఆస్తమా ఉన్న వాళ్ళకి. కొందరికి కాస్త ఏంటంటే కాస్త దుమ్ము అట్లా ఉన్నా కూడా స్కిన్ మీద ర్యాష్ రావడము, డస్ట్ అలర్జీస్ ఉంటాయి. అట్లా ఈ అలర్జీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కాస్త సీజన్ చేంజ్ అయినా, కాస్త డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా తుమ్ము రావడము, దగ్గు రావడం ఉంటుంది. సో ప్రతి తుమ్ము దగ్గు ఇన్ఫెక్షన్ కాదు. సో అదొకటి చూసుకోవాలి. లక్కీలీ ఏంటంటే ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు మాస్క్ వేసుకుంటున్నారు. సో అది కూడా కొంచెం పొల్యూషన్ డస్ట్ వల్ల వచ్చే సింటమ్స్ తక్కువ ఉంటున్నాయి ఒక విధంగా. ప్లస్ కోవిడే కాకుండా అదర్ ఇన్ఫెక్షన్స్, ఈ రెస్పిరేటరీ రూట్ ద్వారా వచ్చే, గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంతవరకు కాపాడుతుంది. అయితే ఈ జాగ్రత్తలు, మాస్క్ వేసుకొని వెళ్ళడము, ఎవరికైతే ఈ అలర్జీస్ ఉన్నాయో కాస్త డస్ట్ అది అవాయిడ్ చేయడము, ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవడము, డైలీ ఫ్లోర్ అంతా వెట్ మాప్ చేయడము. లేకపోతే ఏంటంటే ఆ డస్ట్ అంతా గాల్లో సస్పెండ్ అవుతుంది, ఆ వెట్ మాప్ చేస్తే డస్ట్ అంతా సెటిల్ అయిపోతుంది ఫ్లోర్, అదొకటి. ఇవే కాకుండా ఈ తర్వాత వ్యాక్సినేషన్, ఇప్పుడు కోవిడ్ రాకుండా వ్యాక్సిన్ తీసుకుంటున్నాం కదా, అట్లాగే ఈ కామన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. అయితే అందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ ఏమో అందరికీ ప్రతి ఒక్కరు తీసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు యూరోపియన్ కంట్రీస్లో కానీ యూఎస్లో కానీ చూస్తే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్కి మనకున్నంత మంచి ఇమ్యూనిటీ వాళ్ళకు ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్స్, ఏషియన్స్ ఏంటంటే పెద్దగా మనం సఫర్ అవ్వము, ఏదో కాఫ్ కోల్డ్ వస్తుంది, బట్ మనకు అంతగా సీరియస్గా తీసుకోం మనం. బట్ కొందరు ఎస్పెషల్లీ ఏంటంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, క్రానిక్ స్మోకర్స్, స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సింపుల్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చినా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే
మీ వయసు 60 ఏళ్ళ పైన ఉంది, మీకు షుగర్ కానీ, ఆస్తమా కానీ, వేరే లంగ్ ప్రాబ్లం కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్, అదర్ మెడికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. మన ఇండియాలో చిన్నపిల్లల వ్యాక్సినేషన్ ఇస్ అ బిగ్ హిట్, అందరూ తీసుకుంటారు, ఆల్మోస్ట్ కవరేజ్ ఇస్ క్లోజ్ టు 100%. బట్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి, పెద్దవాళ్ళకంటే ఎల్డర్లీ పాపులేషన్, మన పేరెంట్స్ ఆ ఏజ్ వాళ్ళకి, 60 years ఆ ఏజ్ వాళ్ళకి సంహౌ మనం నెగ్లెక్ట్ చేస్తాం. బట్ చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంటో పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి ఇప్పుడు కోవిడ్కి వ్యాక్సిన్గా ఉన్నట్టుగా ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ ఉంది. తర్వాత న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ అని, అది కూడా కామన్గా లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా రావడానికి ఒక బ్యాక్టీరియల్ అది పాథోజన్ అనమాట. న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బయట ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళు, లైక్ వర్క్ వైజ్గా వాళ్ళు ఎప్పుడు బయట తింటుంటారు, లేదా హాస్టల్లో ఉండే వాళ్ళకి టైఫాయిడ్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో వాటర్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది కదా, టైఫాయిడ్ వాటర్ అండ్ ఫుడ్ ద్వారా వస్తుంది, కంటామినేషన్ ద్వారా. టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి మీకు ఏది సూటబుల్లో, మీకు ఏది తీసుకుంటే బెనిఫిటో ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం బెటర్ అంటారు. రైట్, మరో కాలర్ ఉన్నారు, సుమన్ వరంగల్ నుంచి. సుమన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నేరుగా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. సార్ అది 1 week బట్టి కొంచెం ఫీవరిష్గా ఉంటుంది. ఓకే. నేను మెడిసిన్ వాడుతున్నాను, సెఫిగ్రిమ్ అని, యాంటీబయాటిక్ ఉంటుంది ఓకే. 325. అవి డే అండ్ నైట్ వేస్తున్నాను ఒక 3 days. ప్లస్ జలుబు ఒకటి బాగుంటుంది, ప్లస్ హెడ్ అంతా డిమ్గా ఉంటుంది. ఓకే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ జలుబు కొంచెం తగ్గింది, ఒక హెడ్ ఏక్ ఉన్న మెడన పెయిన్ మాత్రం తగ్గట్లేదు. మాంటెక్ ఎల్సీ కూడా వేసుకుంటున్నాను నేను. బాగా పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే అసిక్లోఫెనాక్ వేసుకుంటున్నాను, అయినా కూడా తగ్గట్లేదు. ఇంకేమైనా సొల్యూషన్ చెప్తారా సార్? బేసిక్లీ ఏంటంటే ప్రతి ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ అవసరం ఉండవు, ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, మీరు ఆల్మోస్ట్ ఇన్ని పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, కోల్డ్ మెడిసిన్స్ వాడుతున్నారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, ఇట్స్ ఆల్రెడీ మోర్ దాన్ ఎ వీక్ అంటే దెర్ ఈస్ సంథింగ్ వీఆర్ మిస్సింగ్. దెన్ ఐ థింక్ యూ మస్ట్ విజిట్ ఎ డాక్టర్ ఇన్ పర్సన్. ఓకే, మీరు ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్న ఇంట్లో తీసుకునే మెడిసిన్స్ తీసుకుని, ఇన్ఫాక్ట్ యాంటీబయాటిక్స్ ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు, మీరు అది కూడా తీసుకున్నారు. 1 week ఈ మెడిసిన్స్ అంతా వాడుతున్నా తగ్గట్లేదంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి మీకు సొల్యూషన్ ఇస్తారు. రైట్, అంటే 1 week వరకు ఏదైతే ఇంతకుముందు మీరు అన్నట్టు తగ్గలేదు, ఇంకా డౌట్గా ఉంది అంటే బెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం. కాఫ్ కోల్డ్ జస్ట్ లో గ్రేడ్ ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ ఫర్ 3-4 days, వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, మీ ఏజ్ మరీ ఎక్కువగా లేదు అంటే ప్రతిసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ బియాండ్ 5-6 days మనం కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్ యూజ్ చేసేప్పుడు తగ్గలేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. వేరేస్ ఎల్డర్లీ పీపుల్ 65-70 years ఉన్న వాళ్ళు, వేరే హెల్త్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం జస్ట్ 2-3 days కొంచెం అర్లీగా వెళ్ళడం బెటర్. అలాగే ఫుడ్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాలంటారు డాక్టర్? ఈ సీజన్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఫుడ్ ఎలా తీసుకోవాలంటారు? ఫుడ్ అనేది అంటే దెర్ ఆర్ 2 issues అండి ఇక్కడ. మంచి న్యూట్రిషన్, మనకి మోస్ట్ ఆఫ్ దీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే మన ఇమ్యూనిటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనకు మంచి ఇమ్యూనిటీ ఉండాలంటే గుడ్ బ్యాలెన్స్ డయట్ ఇంపార్టెంట్, ప్రోటీన్ కంటెంట్ బాగా ఉండాలి, మన వెయిట్ ఆప్టిమల్గా ఉండాలి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు టైఫాయిడ్ ఒక ఫుడ్ బార్న్ డిసీజ్, కాలరా అంటారు కదా, అదొక డయేరియా. కాలరా కూడా ఒక వాటర్ బార్న్ డిసీజ్. అట్లాగే కొన్ని హెపటైటిస్ A and E అంటారు వైరల్ ఇన్ఫెక్షన్స్, అవి కూడా జాండీస్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ వస్తే హెపటైటిస్ అని. దే ఆర్ ఆల్సో వాటర్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజ్. ఈ రైనీ సీజన్లో కొంచెం వాటర్ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఈ వాటర్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజ్ కూడా ఈ రైనీ సీజన్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మనం బయట వీలైనంత వరకు బయట తినకుండా ఉండడం, బయట తింటే అట్లీస్ట్ దట్ వాటర్ మనం బాటిల్ వాటర్ తీసుకోవడము, ఓన్లీ వెల్ కుక్డ్ ఫుడ్, బయట రెస్టారెంట్లో సాలెడ్స్ అవి టచ్ చేయకుండా ఓన్లీ వెల్ కుక్డ్ ఫుడ్, బాగా బాయిల్ చేసిన ఫుడ్ ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. సో వాట్ ఎవర్ మనకి తప్పలేదనుకోండి, మన ప్రొఫెషన్ వల్ల మనకి ఎప్పుడు బయట తినాల్సి ఉంటుందంటే వెల్ కుక్డ్ ఫుడ్, ప్రిఫరబుల్లీ వెజిటేరియన్, ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారి సరిగా కుక్ అవ్వదు. సో అట్లాంటి సింపుల్ ప్రికాషన్స్, బయట వాటర్ తాగకుండా ఆర్ అట్లీస్ట్ బాటిల్ వాటర్ తాగడము. సో ఆ చిన్న ప్రికాషన్స్తో మనం ఈ ఫుడ్ అండ్ వాటర్ బార్న్ డిసీజ్ లైక్ కాలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A, హెపటైటిస్ C వీటన్నిటిని టు అ మేజర్ ఎక్స్టెంట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు జలుబు దగ్గు రాగానే సీజన్ అంటే ఇప్పుడు అందరం కూడా వేరే జబ్బు వచ్చేసిందేమో అని సఫర్ అవుతూ ఉన్నారు. సో
దానికి సొల్యూషన్ అంటే అంత భయపడడం అవసరం అంటారా? అంటే ఒకటేంటి అంటే ఇప్పుడు ఎవరికి కాస్త జలుబు జ్వరం వచ్చినా కూడా అట్లీస్ట్ ఇప్పుడు కాకుండా ఒక 6 months కింద ఏంటంటే ఫస్ట్ ఫియర్ ఏంటంటే ఈజ్ ఇట్ కోవిడ్, అది ఒక ఫియర్ ఉండేది. ఇప్పుడు మెయిన్ అదే అంటే జలుబు దగ్గు అంటే కోవిడ్ అన్నీ ఉంటాయి. అంటే జలుబు దగ్గు ఉంటే కోవిడ్ అనే కాదు, మనం ఇప్పుడు డెంగీలో కూడా కాస్త జలుబు దగ్గు ఉండొచ్చు. ఈ సీజనల్ ఫ్లూ అంటారు కదా, ఇన్ఫ్లుయెన్జా, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్, దట్స్ అదర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్. 2010లో అది కూడా ఒక పాండమిక్ లాగా వచ్చింది. సో వీటన్నిటి కూడా కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదేంటి అంటే చాలామందికి 3-4 డేస్లో తగ్గిపోతాయి. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ అదేంటంటే ఆ 3-4 డేస్లో తగ్గట్లేదు, యూఆర్ ఫీలింగ్ అన్వెల్ అంటే ఆ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు వస్తారు కదా, నెగ్లెక్ట్ చేస్తారు సిమ్టమ్స్, 8 days 9 days, వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ 80%, 85%. అంత డిలే చేయకూడదు. 1 day ఫీవర్కి మీరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. బట్ ఆఫ్టర్ 3-4 days సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం వెళ్ళాలి. నీడ్ టు బి కేర్ఫుల్. రైట్ డాక్టర్ గారు. అంటే ముఖ్యంగా ఈ సీజనల్ వైజ్గా ఏ సీజన్లో ఎలాంటి జబ్బులు వస్తాయో, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ముఖ్యంగా డెంగ్యూలో లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రోజులు ఇంట్లో ఉండొచ్చు, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఏ మెడిసిన్ తీసుకుంటే మంచిదనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం